నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మెస్సిరి చంద్రబాబు నాయుడు గారికి ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఫోన్ చేసి అయితే గ్రీటింగ్స్ చెప్తున్నారు. మరి ఎందుకు ఈ గ్రీటింగ్స్ చెప్తున్నారు? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. చంద్రబాబు నాయుడు గారికి ఐపీఎస్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఫోన్ చేసి గ్రీటింగ్స్ చెప్తున్నారు అని చెప్పేసి మనకి వార్తలు ఉన్నాయి. అసలు దేనికోసం ఫోన్ చేసి గ్రీటింగ్స్ చెప్తున్నారు సార్? సో ఒకటేంటంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళు అట్లీస్ట్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నట్టు చంద్రబాబు నాయుడుతో మాట్లాడటానికి కూడా భయపడేవాళ్ళు. ఐఏఎస్లు ఐపీఎస్లు కానీ లేదా ఇతర ఉన్నతాధికారులు కానీ వీళ్ళందరూ కూడా. దానికి కారణం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్స్ ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. తెలంగాణలో ఏ విధంగా అయితే ఫోన్ ట్యాపింగ్ జరిగిందో అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్ ఉందని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం. ఎందుకంటే ఐఏఎస్లు ఐపీఎస్లకి తెలియనటువంటి అంశం ఏది ఉండదు ప్రభుత్వంలో, కాబట్టి వాళ్ళకే తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే పబ్లిక్ మూడ్ కూడా వాళ్ళకే తెలుస్తుంది, మిగతా వాళ్ళకంటే కూడా వాళ్ళకే తెలుస్తుంది. కారణం ఏంటంటే ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అంటే నీకు మొత్తం వాళ్ళ ఆదరణ ఉంటుంది కాబట్టి క్షేత్రస్థాయిలో ఉండేటువంటి పరిస్థితి ఏంటి అనేది వాళ్ళకే తెలుస్తుంది. ప్లస్ నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు నిఘా వర్గాలు పరిస్థితిని అప్డేట్ చేస్తూ ఉంటాయి. పోలీసుకు సంబంధించి ఇంటెలిజెన్స్ పోలీస్ ఆదరణ నడుస్తుంటుంది, అది చీఫ్ సెక్రటరీ తెలుస్తుంది, లేదా ఐఏఎస్లకు తెలుస్తుంది, ఐపీఎస్లకు తెలుస్తుంది. వివిధ విభాగాల్లో ఉన్నటువంటి ఐపీఎస్లకు కానీ ఐఏఎస్లకు కానీ ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అప్డేట్ అవుతూ ఉంటాయి. అందుకే ఏ సంఘటన జరిగినా కానీ ఇమీడియట్గా వాళ్ళకే తెలుస్తుంటుంది ముందు అఫీషియల్గా. ఇప్పుడు రకరకాల సర్వేలు రావచ్చు, వాటిలో మ్యానిపులేషన్ ఉండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు, బట్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకే వస్తుంది. సో కాబట్టి సహజంగా ఏంటంటే ప్రభుత్వం మారబోతుంది, ఈ ప్రభుత్వం పడిపోయేటువంటి అవకాశం ఉంది అనేటువంటి సమాచారం అందరికంటే ముందు వాళ్ళకే వస్తుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కొత్తగా ఏర్పడేటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పార్టీల అధిపతులకి ముందే టచ్లోకి వెళ్ళటం, వాళ్ళతోటి లైజనింగ్ ఏర్పాటు చేసుకోవటం, వాళ్ళకు కొంచెం పాజిటివ్గా మూవ్ కావటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తూ ఉంటారు ఆ విధంగా అంటే రాబోయేటువంటి రోజుల్లో కీ పోస్టుల కోసం వాళ్ళు అలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. సహజంగా ఎవరైనా చేసేటువంటి పనే. ఇప్పుడు దాంట్లో భాగంగా మనకి తెలంగాణలో చూసాం, మనం ఒక ఇన్సిడెంట్ను గుర్తు చేసుకోవచ్చు. తెలంగాణలో ప్రభుత్వం మారబోతుందని చెప్పి తెలుసు పోలీసులకి. అందుకే అప్పుడు డీజీపీగా ఉన్నటువంటి అంజనీ కుమార్ రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి ఆయనతో పాటు ఇంకొక ముగ్గురిని తీసుకెళ్లి పుష్పగుచ్చం ఇచ్చేసి గ్రీటింగ్స్ చెప్పాడు. అప్పుడు ఎన్నికల కోడ్ ఉంది. ఆ రోజు సాయంత్రం 5 దాకా ఉంటే కనుక ఎన్నికల కోడ్ అయిపోయేది. కానీ అప్పటి వరకు కూడా ఉండలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పోయి గ్రీట్స్ అంటే హ్యాపీనెస్ తో ముందే వెళ్ళి చేశారు. దాని పర్యాసానం ఏంటి? వాళ్ళని వేటేసింది ఎన్నికల కమిషన్, వాళ్ళని సస్పెండ్ చేసింది. అంజనీ కుమార్ డీజీపీ అంటే మామూలు విషయం కాదు, డీజీపీ స్థాయి అంజనీ కుమార్ని సస్పెండ్ చేసింది. సో అంటే అధికారులకు ముందే తెలుస్తుంది అంటే ఏ ప్రభుత్వం రాబోతుంది, ఏ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది అనేది. ఇప్పుడు కూటమి రాబోతుంది అధికారంలోకి, అలాగే దేశంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది అనేటువంటిది క్లియర్గా కనిపిస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వం మారబోతుంది. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు, కాబట్టి ప్రభుత్వం మారబోతుంది అనేటువంటి అభిప్రాయానికి వచ్చేశారు ఐఏఎస్లు ఐపీఎస్లు తర్వాత ఉన్నత అధికారులు. సో దాంతో ఎలా చంద్రబాబు నాయుడును లేదంటే లోకేష్ను లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి కీలకమైన లీడర్లను ఎలా అప్రోచ్ కావాలి? త్రూ ఫోనే. ఫిజికల్గా వస్తే తెలుసిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇంటెలిజెన్స్ ఇప్పుడు కూడా రేపు ఎలక్షన్స్ అయ్యి ప్రభుత్వం మారేంత వరకు కూడా రిజల్ట్ వచ్చేంత వరకు కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఫిజికల్గా అయితే కలవలేరు. హైదరాబాద్కి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కొంతమంది ఇటీవల కాలంలో ఒక 5-6 కలిశారని కూడా తెలుస్తుంది సీక్రెట్గా. అయితే వాళ్ళు ఫోన్లో మాట్లాడి విషయం తెలియజేయాలి. ఫోన్లో మాట్లాడాలంటే మామూలు ఫోన్ చేస్తే ఫోన్ ట్యాపింగ్లో ఉంది. సరే ఇప్పుడు వాట్సాప్లో చేద్దామన్నా వాట్సాప్ కాల్స్ కూడా ఇప్పుడు ట్యాపింగ్ చేస్తున్నారు అనేది ఉంది. ఎస్పెషల్లీ ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నీ ఆల్మోస్ట్ నువ్వు ఏ రకంగా మాట్లాడినా ఆండ్రాయిడ్ ఫోన్లకు సంబంధించి ట్యాపింగ్ చాలా ఈజీగా అయిపోతుంది. ట్యాప్ చేస్తున్నారు, ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు. ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు ఫోన్లు, లోకేష్ ఫోన్లు ఇవి ట్యాపింగ్లో ఉన్నాయి. అలాగే మీడియాకి సంబంధించినటువంటి అధిపతుల ఫోన్లు, ఇటీవల రాధాకృష్ణ కూడా చెప్పారు కదా నా ఫోన్ కూడా ట్యాప్ చేశారని. సో రాధాకృష్ణకు సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ చేశారని అని చెప్తున్నారు. కాబట్టి మీడియాకు సంబంధించిన కీలకమైనటువంటి వ్యక్తుల ఫోన్లు, అలాగే ఐపీఎస్లు ఐఏఎస్లు ప్రభుత్వంలో ఉన్నతాధికారులు
తర్వాత విపక్షంలో ఉండేటువంటి కీలకమైనటువంటి లీడర్లకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ చేస్తుంటారు. అంటే గతంలో మనం చూసాం కదా సార్, ఓన్లీ ఫేస్ టైంలో మాత్రమే మేము కలవగలుగుతాం, మీతో మాట్లాడగలుగుతామని కొంతమంది అధికారులు కూడా ఫేస్ టైంలోనే మీరు మాకు కొంచెం అపాయింట్మెంట్ ఇవ్వండి అని కూడా అడిగారు కదా సార్, అది అంటే దీనికోసం అంటారా మరి? సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు కూడా ఏంటంటే ఎవరైతే చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేసి మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఫేస్ టైంనే ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఉండేటువంటి సిస్టంలో టెక్నికల్గా చెప్పేది ఏంటంటే, టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే, ఆండ్రాయిడ్ ఫోన్స్ ఏ ఫోన్లో అయినా కానీ ట్యాప్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఐఫోన్లో వాడండి. ఐఫోన్ నుంచి ఒక ఇన్బిల్ట్గా ఉంటుంది ఇది ఫేస్ టైం. సో ఫేస్ టైం నుంచి మాట్లాడితే అది ఐఫోన్ టు ఐఫోనే కాబట్టి అది ఇంపాసిబుల్, అది జరగనటువంటి పని ట్యాపింగ్. కాబట్టి అది వాడండి అని చెప్పి చెబుతున్నారు. కొద్దిసేపటి క్రితం నేను మా రిలేటివ్కి ఒక అతను ఫోన్ చేశాను. అతను మీడియాలో చాలా కీలకమైన రోల్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. అతను ఫోన్ చేస్తే నువ్వు నాకు మామూలు కాల్ చేశాను. నేను మామూలు కాల్ చేస్తే నువ్వు మామూలు కాల్ చేయమని ఐఫోన్ వాడు, ఐఫోన్ నుంచి చెయ్యాలని చెప్పి నాకు ఫోన్ చేశాను. ఐఫోన్ నుంచి చేయటం ఏంటంటే, నువ్వు నా ఫోన్ ట్యాపింగ్లో ఉంది, పొలిటికల్ విషయాలు మనం మామూలు కాల్లో మాట్లాడితే తెలిసిపోతుంది, అటు కాకుండా నువ్వు ఐఫోన్ తీసుకొని ఐఫోన్లో నుంచి నువ్వు ఫేస్ టైంలో నాకు ఫోన్ చేయని చెప్పి చెప్పారు సలహా. మా క్లోజ్ రిలేటివే, అతను మీడియాలో కీలకమైన పొజిషన్లో ఉన్నారు. ఆయనకు ఫోన్ చేసి సినారీ ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్లో అని కనుక్కుందాం అని చెప్పి నేను ఫోన్ చేస్తే అతను ఇచ్చిన సలహా అది. అలాగే ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ ఎక్కువ ఐఫోన్లే వాడుతూ ఉంటారు. నాకు తెలిసినంత వరకు దాదాపు 70-80%, 80 కాదు 100% ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఫోన్లే వాడుతూ ఉంటారు. ఈ ఐఫోన్లో కూడా ఫేస్ టైం అంటే ఐఫోన్ టు ఐఫోన్ ఫేస్ టైం వాడితే కనుక ట్యాపింగ్ అనేది కష్టం అని చెప్పి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు. దానికి కూడా టెక్నాలజీ ఉందేమో తెలియదు, కానీ అది మాత్రం సేఫ్ సైడ్ అంటున్నారు ఇప్పటి వరకు. సో అందుకని ఇప్పుడు లేటెస్ట్గా చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి కొంతమంది ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఫోన్ చేసి ముందే విషెస్ చెప్తూ ఉన్నారు. ప్రభుత్వం మారిపోబోతుంది, పాజిటివ్ సిగ్నల్స్ ఉన్నాయి, డెఫినెట్గా కూటమి ప్రభుత్వం రాబోతుంది, పబ్లిక్ మూడ్ కూడా అదే విధంగా ఉందని చెప్పి వాళ్ళే ఫోన్ చేసి విషెస్ చెప్తూ రాబోయేటువంటి రోజుల్లో మీతోటి కలిసి మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చాలా ధ్వంసం చేసింది రాష్ట్రాన్ని అని చెప్పి వాళ్ళు కూడా చెప్తూ మా సపోర్ట్ మీకే ఉంటుందని చెప్పి వాళ్ళు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కొంతమంది ఫేస్ టైంలోనే చంద్రబాబు నాయుడుకి అలాగే లోకేష్కి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు అనేది ఇప్పుడు తాజాగా హాట్ టాపిక్గా మారింది. అది ఆల్రెడీ ఇది బయటకు వచ్చింది, మీడియాలో కూడా వచ్చింది ఆ న్యూస్. మీడియాలో రావడంతో ఇప్పుడు ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. యాక్చువల్గా ఇంటెలిజెన్స్ తయారు చేసినటువంటి రిపోర్ట్లో కూడా ప్రభుత్వం మారబోతుంది, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నిలబడేటువంటి అవకాశం లేదు అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ సహజంగా ఐఏఎస్లు ఐపీఎస్లకు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఫోకల్ పాయింట్స్లో రేపు రాబోయేటువంటి రోజుల్లో కీలకమైనటువంటి డిపార్ట్మెంట్స్లో సెక్రటరీ గానో, ప్రిన్సిపల్ సెక్రటరీ గానో, లేదంటే కలెక్టర్లు గానో, లేకపోతే ఎస్పీలు గానో వాళ్ళకి కావాలనుకున్న జిల్లాలకు ఇవ్వడానికి, లేదంటే వాళ్ళకి కావాల్సిన పోస్టుల కోసం ముందే ఫోన్లు చేసి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది త్రూ ఫోన్స్, ఫిజికల్గా కాకుండా. సో ఇది ఒక పాజిటివ్ సిగ్నల్గా కూటమికి ప్లస్ ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడుకి కనిపిస్తూ ఉంది. ప్లస్ కొంతమంది ఏంటంటే రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది, అసలు మేము కొందరి మాట ప్రెషర్ చేసి వాళ్ళు చేసినందువల్ల మేము కొన్ని చేయాల్సి వచ్చింది, కొన్ని తప్పుడు పనులు కూడా చేసామని చెప్పేసి వాళ్ళే ఫోన్లో కమిట్ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. మేము పొరపాటున పలాని పని చేసాము, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి, ఆ రోజు మమ్మల్ని పెట్టినటువంటి ఒత్తిడి, మమ్మల్ని చేసినటువంటి బ్లాక్మెయిల్ కారణంగా మేము ఇలా వ్యవహరించాల్సి వచ్చింది, మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకోండి, మేము మీతోటి కలిసి మేము నడుస్తామని చెప్పి వాళ్ళే ఫోన్ ద్వారా తెలియజేస్తున్నారు చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి అని చెప్పి ఇప్పుడు మన ఉండవల్లిలో వినిపిస్తుంది. తాడేపల్లి కాకుండా ఉండవల్లికి ఫోన్లు వెళ్తున్నాయి ఇప్పుడు.